నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ రోజు ఎలా స్నానం చేస్తే విశేషమైన అదృష్టము ఐశ్వర్యము సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా స్నానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ఆదివారం స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీళ్లల్లో చిటికెడు కుంకుమ పువ్వు, ఒక ఎర్రటి పుష్పము కలిపి 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇలా ఆదివారం స్నానం చేస్తే ఉద్యోగాల్లో తొందరగా ప్రమోషన్లు లభిస్తాయి. రాజకీయ పరంగా అధికార పదవులను సిద్ధింపజేసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో విశేషంగా రాణించవచ్చు. హృదయ సంబంధ నేత్ర సంబంధ అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే సోమవారం రోజు స్నానం చేసే సమయంలో 2 చుక్కలు పాలు లేదా 1 స్పూను పెరుగు నీళ్లలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇలా సోమవారం స్నానం చేస్తే మానసిక అశాంతిని తొలగింపజేసుకోవచ్చు, మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు బాలారిష్ట దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జలుబు దగ్గు లాంటి శీతల సంబంధ అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా మంగళవారం రోజు స్నానం చేసే సమయంలో బిల్వ ఆకులు అంటే మారేడు ఆకులు కొన్ని నీళ్లలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. లేదా మారేడు దళాలు పొడి చేసి ఆ పొడి 1 చిటికెడు నీళ్లలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. మంగళవారం ఇలా స్నానం చేస్తే తొందరగా భూలాభం కలుగుతుంది, గృహలాభం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. సోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అప్పుల సమస్యల నుంచి కూడా తొందరగా చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. అలాగే బుధవారం రోజు స్నానం చేసే సమయంలో సముద్రపు నీళ్లు ఉన్నట్లయితే కొద్దిగా సముద్రపు నీళ్లు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని స్నానం చేయాలి. సముద్రపు నీళ్లు అందుబాటులో లేకపోతే గంగాజలం కొద్దిగా నీళ్లలో కలుపుకొని స్నానం చేయాలి. అది కూడా అందుబాటులో లేకపోతే దొడ్డుప్పు కొద్దిగా నీళ్లలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. బుధవారం ఇలా స్నానం చేస్తే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే గురువారం రోజు స్నానం ఎలా చేయాలంటే మనకి యాలకులలో నల్ల యాలకులు అని ఉంటాయి. ఆ నల్ల యాలకులు కొన్ని ప్రత్యేకంగా నీళ్లలో మరిగించి ఆ తర్వాత నల్ల యాలకులు మరిగించినటువంటి ఆ నీళ్లు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. గురువారం ఇలా స్నానం చేస్తే వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదేవిధంగా శుక్రవారం ఎలా స్నానం చేయాలంటే యాలకులలో ఆకుపచ్చ యాలకులు ఉంటాయి. ఈ ఆకుపచ్చ యాలకులు నీళ్లలో ఉడికించి లేదా నీళ్లలో మరగబెట్టి ఆ నీళ్లు మీరు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే కళారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలన్నీ తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం స్నానం చేసే సమయంలో నల్ల నువ్వులు కొన్ని నీళ్లలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. అలా స్నానం చేస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది, శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా స్నానం చేయటం ద్వారా ఆ వారాధిపతి అయినటువంటి గ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాహుకేతువులు ఛాయాగ్రహాలు, రాహుకేతువుల దోషాలు పోవాలన్నా కూడా ప్రత్యేకంగా స్నానం చేయాలి. ఎప్పుడైనా సరే ఆదివారం రోజు మహిషాసి అనే పేరు కలిగిన సాంబ్రాణి పొడి ఉంటుంది. ఆ సాంబ్రాణి పొడి నీళ్లల్లో వేసి ఆ నీళ్లు మరిగించి ఆ నీళ్లు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత స్నానం చేస్తే రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి, విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అలాగే కేతుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవాలంటే గరిక గడ్డి నీళ్లల్లో వేసి ఆ నీళ్లు మరిగించి 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లు మనం స్నానం చేసే నీళ్లలో కలుపుకొని మంగళవారం ఆ నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు కేతుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అకస్మాత్తుగా అనుకోకుండా వచ్చే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా స్నానం చేయటం ద్వారా నిత్య జీవితంలో సమస్యల నుంచి బయటపడవచ్చు. అనేక రకాలైన ప్రయోజనాలు చేకూరుతాయి. రేపటి శుభయోగం శీర్షికన రథసప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. వేదోక్తత్వాత్ అవశ్యం తత్కర్తవ్యం. వేదము చెప్పింది గనక అది చెయ్యవలసినదే అని దాన్ని ఆచరిస్తాట.
అది కూడా ఆచరిస్తూ అమ్మవారిని అర్చన చేస్తాడు. ఈ అర్చన చేసేటప్పుడు వేదము చెప్పిన ఏ కర్మను ఆచరించినా అతడు పరమేశార్పణం. ఎలా చేస్తాడయ్యా అంటే వేదము చెప్పిన ఆ కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు. అదొకటి. ఇది సాధనండి. శాస్త్రం చెప్పింది కనుక చెయ్యి. ఆ చేయడం కూడా ఏదో కోరిక కోసం అని కాకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. 2 పాప సంక్షాళనాయచ, పాపము పోవాలి. ఈ 2 కోరికలు కనుక సత్వగుణంతో కూడిన భక్తిలో 2 లక్షణాలు ఉంటాయి. అవి మనకు ఉన్నాయా లేవో చూడాలి. ఒకటి పాప సంహరణం, రెండవది ఈశ్వరార్పణం. ఇది ఉత్తమ భక్తి కనుకనే శంకర భగవత్పాదుల వారు మమ ఉపాత్త దురిత క్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని 2 పెట్టారు చూడండి. మిగిలినవన్నీ మనం కలుపుకున్నవి. ఇతోదక ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ఉద్యోగే ప్రమోషన్ సిద్ధ్యర్థం, వాహన సిద్ధ్యర్థం, శీఘ్రమే గృహప్రవేశ సిద్ధ్యర్థం, ఇవన్నీ కావాల్సినవి ఉంటాయి కింద. కానీ మొట్టమొదటి 2 మమ ఉపాత్త దురితక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఇది ఎందులో ఉంటుంది? సాత్విక భక్తులు. ఈ 2 కోసం ఏ కర్మ చేస్తున్నాడు చూడండి. ఉపాత్త దురితక్షయార్థం పరమేశ్వర ప్రీత్యర్థం ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు, ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. ఈ అర్పణమస్తుని ఏ కర్మ చేశాడు? వేదోక్తం, వేదము చెప్పిన స్వకర్మ. వేదం ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్మ చెప్పింది. బ్రహ్మచారికి కర్మ చెప్పింది, గృహస్థు కూడా చెప్పింది, సన్యాసి కూడా చెప్పింది, వానప్రస్థు కూడా చెప్పింది. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో దానికి తగ్గ కర్మ కూడా వేదం చెప్పింది. నీ స్వర్ణాశ్రమ ధర్మానికి వేదం చెప్పిన అనగా శాస్త్రం చెప్పిన కర్మని చేస్తూ అది అమ్మ పాదాలకు అర్పణ చేస్తూ పాపనాశనం కావాలని కోరికతో చేస్తే ఆ భక్తి సాత్విక భక్తి. ఇది దొరకడమే మహా అరుదండి. ఒకవేళ ఇది దొరికితే ఈ సాత్విక భక్తి క్రమక్రమంగా, ఈ సాత్విక భక్తిలోనే అమ్మ నామాలు అనడం, అమ్మని పూజ చేయడం, ఇవన్నీ సాత్విక భక్తితో జరగాలి. అది క్రమంగా నిర్గుణ భక్తిలోకి తీసుకుపోతుంది అన్నారు. ఇప్పుడు నిర్గుణ భక్తి అంటే ఏంటో చెప్పారు. అంటే సగుణ భక్తి 3 రకాలు, అందులో సాత్విక భక్తి శ్రేష్టం. నిర్గుణ భక్తి ఒకటే రకం, దానిలో మళ్ళీ 2-3 రకాలు లేవు. అందుకు నిర్గుణ భక్తి ఎలా ఉంటుందో ఇక్కడ వివరిస్తున్నారు. కానీ అమ్మ ఇక్కడ చెప్తూ సాత్విక భక్తి నీకు నిర్గుణ భక్తిలోకి తీసుకుపోతుంది. ఈ నిర్గుణ భక్తినే పరాభక్తి అంటారు, అనన్య భక్తి అంటారు, ఏకభక్తి అంటారు, ప్రేమ భక్తి అంటారు. ఇవన్నీ కూడా నిర్గుణ భక్తికున్న పర్యాయ పదాలు. దీనికే పరా, ఇదే సిద్ధభక్తి. ఇక్కడ నిర్గుణ భక్తి ఎలా ఉంటుంది అంటే నిరంతరం అతడు నా రూపాన్ని చింతన చేస్తాడు, నా లీలల్ని చింతన చేస్తుంటాడు. ఆ రూపచింతనకి లీలా చింతనకి ఫలానా స్థానమని నియమం లేదు అతనికి. ఎక్కడ కూర్చున్న అమ్మ రూపాన్ని చింతనలోకి తెచ్చుకుని ఒళ్ళు పులకిస్తుంది అతనికి. ఆ స్థితికి చేరిన వాడికి యథాస్వస్యాత్మని ప్రీతి తథైవచ పరాత్మని. అంతేకాదు అతనికున్న గొప్ప విషయం ఏంటంటే ఏ పరాశక్తి నా హృదయంలో ఉన్నదో అలాగే సర్వజీవుల్లో కూడా ఆసక్తియే ఉన్నదని తెలుసుకుని ప్రతివారి యందు కూడా ప్రీతి భావం కలిగి ఉంటాడు. ఇది చాలా ముఖ్యమండి. అందుకే మహానుభావుడు సుధాముడు కృష్ణుని అడిగేటప్పుడు నీ పాద కమల సేవయు నీ పాదార్చకలతోడి నయ్యము నితాంత అపార భూతదయయును అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఎవరిని ద్వేషించినా నువ్వు పరమాత్మను ద్వేషించినట్లే అన్నారు. ఇక్కడ వారిలో ఉన్నటువంటి పరమాత్మ తేజస్సుని గౌరవిస్తూ ప్రతివారి పట్ల ప్రీతిభావం. ప్రీతిభావం అంటే అందులో ఉన్న పరమాత్మ భావనతో చూస్తూ చైతన్యస్య సమానత్వాత్ నభేదం కురుతేతు యహ. చైతన్యం అనే దృష్టితో అన్నీ సమానమే అన్నాడు. గొప్ప మాట. చైతన్య దృష్టితో సమానమే కనుకనే చైతన్యత్వ సమానత్వాత్ అంది. ఇక్కడ చైతన్యమే సమానం రెండిట్లోని. అందుకే చైతన్య దృష్టితో చూస్తే అద్వైతం, ఉపాధి దృష్టితో చూస్తే ద్వైతమే. ఇది తెలుసుకోవాలి. అది ఎంతవరకు నీకు ఉపాధితో తాదాత్మ్యం ఉందో అంతవరకు ద్వైతమే. రాగద్వేషాలు 2 లేకుండా ఉండడానికి గాను సర్వత్రా వ్యాపించున్నది ఒకటే చైతన్యం అనే దృష్టి పెట్టుకో. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. అర్థమైంది కదా? అందుకే పరాభక్తికి వెళ్ళినవాడు ఏ స్థితిలో ఉంటాడంటే ఇంతకాలం చేసిన సాత్విక భక్తి వల్ల వాడికి ఏ ఒక్కరి యందు కటువుగా మాట్లాడటండి. వాడికి తప్పకుండా సమశత్రౌచ మిత్రేచ తథా మానావమానయో శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందా స్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్యస్స మే ప్రియ. అక్కడ భక్తి యోగంలో పరమాత్మ ఏది చెప్పాడో అది పరాభక్తిని ఇక్కడ కనబడుతుంది. మొత్తం భక్తి యోగం ఎవరిది? పరాభక్తికి చెందినవాడిది. సాత్విక భక్తి తర్వాత వచ్చే పరాభక్తి గురించి పరమాత్మ ఇక్కడ వర్ణించారు. ఇక్కడ ఈ పరాభక్తి ఉత్కృష్టమైనది. పరాకాష్ఠ అంటాం కదా, దాన్ని మించింది మరొకటి లేదండి. అందుకే ఆ భక్తిని చెప్తున్నాడు. అందుకు ఈ సమబుద్ధి కలిగి ప్రతివారి పట్ల కూడాను ద్వేషము లేకుండా వారి యందున్న పరమాత్మని వారి ఉపాధి మర్యాదలతో గౌరవిస్తాడు. ఉదాహరణకి మనం కుక్క ఉన్నది, కుక్కలో ఉన్న పరమాత్మను గౌరవించాలంటే దానికి పెట్టవలసిన పద్ధతి చేస్తాం, కానీ మనం తీసుకెళ్ళి మన డైనింగ్ టేబుల్ పక్కన బంగారు ప్లేట్ పెట్టి పెట్టాం కదా. కుక్కకు అన్నం పెట్టాలంటేనే ఉపాధి దృష్టి, అప్పుడు దాని మర్యాదలతో దానికి పెట్టాలి. ఇది ఈ విధంగా వివరిస్తూ ఆ దృష్టితో నమతే యజతే చైవ ప్యాచండాలంతమీశ్వర.
ఇది చండాళ్ళ మొదలుకుని ఈశ్వరుడి వరకు అంతా పరమేశ్వర తత్వం వ్యాపించి ఉందని ఎరుక ఉంటూ నకుత్రాపి ద్రోహబుద్ధిం కురితే, ఏ ఒక్కరి పట్ల ద్రోహబుద్ధి ఉండకూడదు. అద్రోహో నాతిమానిత. గుర్తున్నదా ఈ వాక్యం వలన ఎక్కడివి? భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగంలో చెప్తున్నాడు, అద్రోహం, ద్రోహబుద్ధి ఉండరాదండి. ఎవ్వరి పట్ల కూడా ద్రోహబుద్ధి ఉండరాదు. అంటే చూసారా, భక్తి అంటే ఏమిటో తెలుస్తుంది కదా. కేవలం పూజలు పునస్కారాలు మాలలు కావు, ఈ వీటితో కూడి అవన్నీ చేయాలి. ఇక్కడ అవి లేనప్పుడు పరమాత్మ మాత్రం సంతోషిస్తాడా? అందుకు ద్రోహబుద్ధి కూడదు. పైగా మత్ స్థాన దర్శనే శ్రద్ధ, నా స్థానములు చూడాలని శ్రద్ధ ఏర్పడుతుంది అన్నాడు. ఇక్కడ పరాభక్తిలో ఎలా ఉంటుందంటే, సాత్విక భక్తిలో అయితే పాపనాశనార్థం వెళదాం, అక్కడున్న పరమేశ్వరుడి ప్రీతి చెందిద్దామని వెళ్తారు సాత్విక భక్తులు. కానీ పరాభక్తులు ఎలా ఉంటుందంటే, వాటి యందు సహజమైన ప్రేమ ఏర్పడుతుంది. అమ్మవారి స్థానములు అంటే క్షేత్రములు, అమ్మవారి క్షేత్రాలు చూడాలనే శ్రద్ధ. శాస్త్రాలు వెతుకుతాడు, ఎక్కడెక్కడున్నాయి అమ్మ యొక్క క్షేత్రములు వెళ్ళాలి. అక్కడ అంత చెప్తారు కానీ అక్కడ అంత లేదండి. అయ్యో, శాస్త్రం చెప్పింది అది చాలా గొప్పది, అందుకు అది గొప్పదే, ఎందుకంటే శాస్త్రం చెప్పింది అని వెళ్తాడు. శాస్త్రం చెప్పింది విశ్వసించాడు కనుక శ్రద్ధ అని పేరు. ఇది చెప్తున్నాడు, మస్థాన దర్శనే శ్రద్ధ. నా స్థానములు చూడడంలో శ్రద్ధ చూపిస్తాడు. అదేవిధంగా మద్భక్త దర్శనే తథా, ఫలానా అమ్మవారు ఉపాసకుడు ఉండండి పెద్దవాడంటే, అయితే ఆయన దర్శనం చేసుకుంటానండి. అంతేగాని నేనేనా ఆయనేనా, ఆయనకంటే నేనే 2 ఆకులు అంటే వాడు భక్తుడే గడవాడు. కనుక అమ్మవారి భక్తుడు కూడా ఉన్నాడు అంటే అతను చూడాలని ఉత్సాహంట. అమ్మ స్థానములు చూడాలనే శ్రద్ధ, అమ్మ భక్తుల్ని దర్శించాలనేటువంటి కాంక్ష. అదేవిధంగా మచ్చాస్త్రశ్రవణే శ్రద్ధ, అమ్మ శాస్త్రములు వినాలనే శ్రద్ధ. ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? పరాభక్తులు. చూడండి, పైగా మంత్రతంత్రాదిషు ప్రభో, నా మంత్రము నా తంత్రంపై శ్రద్ధ ఉంటుంది. అంతేగాని ఫలానా మంత్రం చేస్తే ఫలానా వాళ్ళు వశ్యమైపోతారు, అలాంటి మంత్రాల మీద ఆసక్తి ఉండదు. మన్మంత్ర తంత్ర అంటే అమ్మకి సంబంధించిన మంత్రములు, వాటి ఉపాసనా పద్ధతులు. తంత్రం అంటేనే ఉపాసనా పద్ధతి, వాటి యందు శ్రద్ధ కలిగి ఉంటారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘ శుద్ధ షష్ఠి. ఈనాడు వరుణ షష్ఠి తిథి అని కూడా అంటాం. వర్షాన్ని ప్రసాదించే దేవుడైనటువంటి వరుణ్ణి కూడాను పూజించేందుకు చక్కటి రోజుగా కూడా చెప్తాం. వరుణుడు లేదా శ్రీ మహావిష్ణువును ఎర్రని పూలు చందనములతోనూ ధూప దీపాలతోనూ పూజ చేసి నైవేద్యం సమర్పించాలని చెప్పేసి శాస్త్రవచనం. అందువలన వరుణుడు సంతోషించి వర్షాకాలంలో లోటు లేకుండా వర్షాలు కురిపిస్తాడని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విధి విధానాన్ని సాంప్రదాయబద్ధంగా మనమంతా కూడా పాటిస్తున్నాం. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకార్చన నిర్వహించడంతో పాటుగా స్వామికి ప్రీతికరమైనటువంటి విధి విధానంలో ఆయన యొక్క దేవాలయం వద్ద గనక ధ్వజస్తంభం వెనకాల గనక దుడ్డుప్పు గనక ఒక 1/2 కిలో చొప్పున అక్కడ ఉన్నటువంటి బుట్టలో గనక పోసినట్లయితే వివాహం కావలసినటువంటి వారికి త్వరగా వివాహం అవటానికి ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. అంత విశేషకరమైనటువంటి విధి విధానం ఈ సుబ్రహ్మణ్య ఆరాధనలో దాగిన పరమార్థంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. మాఘమాసంలో ప్రతి ఒక్కరోజు కూడాను పరమ పవిత్రవంతమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి అందిస్తూ ఉంటుంది. స్నానానికి, పూజలకు, దానాలకు విశిష్టవంతమైనటువంటి మాసంగా కూడాను మనం నిత్యం కూడాను గ్రహిస్తూ ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలను సమర్పించి దేవాలయంలో గనక 10 మందికి పంచినట్లయితే సుబ్రహ్మణ్యుని యొక్క దివ్యవంతమైనటువంటి ప్రభావం చేత మేధస్సు, బలము, శక్తి, విజయము మనకు చేకూరటానికి ఆ స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 6:11 తిథి సప్తమి తెల్లవారుజామున 6:16 వరకు. నక్షత్రం అశ్విని రాత్రి 7:02 వరకు. వర్జం మధ్యాహ్నం 2:44 నుంచి 4:27 వరకు. మరల తెల్లవారుజామున 5:37 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7:22 వరకు కొనసాగుతోంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు. మరల మధ్యాహ్నం 3:09 నుంచి 3:55 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:15 నుంచి 1:01 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:10 నేటి విశేషం సోమవారం అశ్విని నక్షత్రంతో కూడి ఉన్నందువలన మహాసప్తమి, అభోజ్య అర్కవ్రతం, దానఫల వ్రతోద్యాపనం, సూర్యచంద్రాది వ్రతారంభం, వైవస్వత మన్వాది. అభోజ్య అర్కవ్రతం కావడం వలన ఈరోజు ఉపవాసం ఉండడం చాలా శ్రేష్టమైనది. దానఫల వ్రతోద్యాపనం అంటే మనం చేసేటువంటి వ్రతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉద్యాపన సంబంధంగా దానాధికాన్ని చేసుకోవడం కూడా చాలా మంచిది. అలాగే సూర్యచంద్రాది వ్రతారంభం, మనకు చాలా వ్రతాలు చేస్తుంటారు, నోములు పడుతుంటారు. ఆ నోములు పట్టేవన్నీ కూడా ఈ రోజున ప్రారంభం చేస్తారు. ఉద్యాపనలు కూడా ఈరోజే చేస్తుంటారు. అంటే గతంలో చేసినటువంటి వ్రతాలకు ఇప్పుడు ఉద్యాపన చేయడం, ఇప్పుడు కొత్తగా నోములు పట్టడం అనేటువంటి వాటికి రెండింటికి కూడా ఇది చాలా విశిష్టమైనటువంటి రోజు. అలాగనే వైవస్వత మన్వాది కావడం వలన పితృదేవతారాధన చేయడం ద్వారా మనకు దేవతల యొక్క అనుగ్రహంతో పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. నేటి ఆణిముత్యాలు. ధర్మం తప్పనివాడు ఎప్పుడూ విజేతే. దయతో ఈ లోకాల్ని కాపాడవయ్యా శంకరా అని అడిగారు. ఆయన తప్పకుండా అని లోపలికి వెళ్ళాడు. వెళ్ళి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు పార్వతీదేవికి చెప్పడం? ఏ శంకరుడు స్వతంత్రించి వెళ్ళి హలాహల భక్షణం చేశాడు అనుకోండి, అమ్మవారు తప్పట్టుకుంటుందా? లేకపోతే ఆయనకి చెప్పకుండా వెళ్ళాడు అనుకోండి, చెప్పకుండా వెడితే చూసావా నాకు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళాడు అని చెప్పి ఇంకా రాత్రి పలహారం పెట్టదా? ఎందుకు మరి ఆయన ఆవిడికి చెప్పి ఆవిడికి నచ్చ చెప్పి వెళ్ళడం ఎందుకు అసలు? అది చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్య వైభవం. ఆయన ఏది చెప్పినా ఆవిడికి చెప్తాడు, లోకానికి చెప్పే ముందు ఆవిడికి చెప్తాడు, ఇల్లాలికి చెప్తాడు. ఆవిడికి చెప్పకుండా ఏమీ చేయడు. ఎందుకు చెయ్యడో తెలుసా? ఆవిడ స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అంటే భర్తని వశం చేసుకుంది అని అర్థం. బాహ్యంలో దానికి వాక్యార్థం. వాచ్యార్థం అదైతే ఆయన ఆవిడికి చెప్పకుండా ఏదైనా చేస్తే ఆవిడ ఇలా వేలు చూపిస్తుందండి, మూతి ముడుచుకుంటుందండి అని అర్థం చెప్పకూడదు. ఎందుచేత స్వాధీన వల్లభ అయిందంటే నీడ అనుగమించినట్టు నిరంతరము ఆయన వెంట ఉంటుంది. ఆయన వెంట ఉన్న కారణం చేత పరమశివుడు ఏం చేశాడు చెప్పవలసి వస్తే పరమశివుడిని చూసి చెప్పరు, అమ్మవారిని చూసి చెప్తారు. శివుడు భోజనం చేశాడా అని అడిగారు అనుకోండి, అమ్మవారు తాంబూలం వేసుకుందా చూసి చెప్తారు.
అమ్మవారు తాంబూలం వేసేసుకుంది అనుకోండి, అయ్యవారి భోజనం అయిపోయింది. ఎందుకని? అయ్యవారు భోజనం చేస్తే కానీ ఆవిడ భోజనం చేయదు. ఆవిడ భోజనం అయిపోయింది కాబట్టి తాంబూలం వేసేసుకుంది. అంటే ఆవిడ తాంబూలం వేసుకుందంటే ఆయన భోజనం అయిపోయింది. మరి ఆయన భోజనం అయిందని మనం ఎందుకు చూడకూడదు? ఆయన భోజనం చేస్తుంటే చూడడానికి, ఆయన శేషం తినడానికి మనకు అధికారం లేదు. ఒక్క చండీశ్వరుడికి ఇచ్చాడు. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు ఆ రహస్యం. ఆవిడని బట్టి అన్నీ తెలుస్తాయి. ఆవిడ శంకరుణ్ణి విడిచిపెట్టకుండా అనుగమిస్తుంది. అనుగమించిన కారణం చేత ఏమైపోయిందంటే ఆయనకి తెలియకుండానే అంత ప్రేమైకమూర్తి అయినటువంటి భార్యకి చెప్పకుండా చేయడు. ఎందుకని? ఆమె దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు అనుకోండి, 10 ఏమిటండి 20 ఇవ్వండి అంటుంది తప్ప ఆవిడ ఆయన కాళ్ళల్లో కర్ర పెట్టే స్వభావం ఉన్నటువంటిది కాదు. సరికదా ఎంత అనుగమించిందంటే ఆయన్ని. ఇదే రామాయణంలో చెప్తారు, సీతమ్మ రాముని యొక్క గుండెలలోకి ఎందుకు చేరింది అన్నదానికి. ఇంతకు పూర్వం ఆయన స్నానానికి వెడితే ఆయన తువాలు ఆయన పట్టుకెళ్ళేవాడు. ఆయన పంచె కట్టుకుంటే ఆయన పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకునేవాడు. ఇప్పుడు ఆయన ఏమైపోయాడంటే ఆయన ఉత్తరీయం కనపడలేదు, వెంటనే నా ఉత్తరీయం ఏది అని వెతుక్కోడు, భార్య పేరు పెట్టి పిలుస్తాడు, ఏమోయ్ అంటాడంతే. ఉత్తరీయం ఆ పక్కనే చిలక్కుయికి తగిలించుంటారు చూడండి అంటుంది. ఎందుకని? అనుగమించింది, అది ఆయన అలవాటు. పంచా ఉత్తరీయం తీసి స్నానం చేసి వచ్చాక కట్టుకుందామని అక్కడ పెట్టి, ఉత్తరీయం తీసి చిలక్కొయ్యికి పెట్టి పంచ కట్టుకుంటూ ఉంటాడు. తర్వాత ఉత్తరీయం ఏదని వెతుకుతూ ఉంటాడు. చిలక్కొయ్యికి పెట్టుంటారు చూడండి అంది. చూశాడు, తీసి మెడలో వేసుకుని ప్రసంగానికి బయలుదేరాడు. ఇప్పుడు యావోయ్ అన్నాడంతే. ఉత్తరీయం చిలక్కొయ్యికి ఉంటుంది చూడండి అంది. ఎలా చెప్పింది అంటే ఆయన ఎక్కడ పెడతాడో, ఒత్తిడిలో ఏం మర్చిపోతాడో, ఎప్పుడు అలా పిలుస్తాడో, దేనికి పిలుస్తాడో ఆవిడికి తెలుసు. ఏమోయ్ అంటే చాలా ఆవిడ చెప్పేస్తుంది. ఏమోయ్ అన్నాడు అనుకోండి, అయిపోతోంది వంట, 5 నిమిషాలు, మీరు సిద్ధమైపోవచ్చు, పంచ కట్టేసుకోండి, వడ్డించేస్తున్నాను అంటుంది. అడిగాడా భోజనం పెట్టమని? అక్కర్లేదు. ఆయన మనసిరిగి ప్రవర్తిస్తూ ఉంటుంది. దాని చేత ఏమైపోయిందంటే ఆయనకి ఆవిడికి చెప్పకుండా చేసేటటువంటి లక్షణం పోయింది. ఆయన మనసుని గెలుచుకుంది ఆవిడ అనువర్తించి. అది ఆవిడ పాతివ్రత్యానికి గుర్తు. అది అమ్మవారి గురించి చెప్పకుండా చెప్పడం. అది పోతన గారి వైభవం. అమ్మ అన్న మాట వచ్చిందనుకోండి పోతన గారి వాంగ్మయంలో, తిరిగిపోతుందంతే. అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ అంటారు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మీలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ. అమ్మ అని వచ్చిందో తిరిగిపోతుంది పద్యంలో. అంతటి పరమభక్తి. అందుకే ఆమె యొక్క పాతివ్రత్య వైభవాన్ని ప్రకటనం చేస్తున్నారు. చెప్పారా? చెప్పరు. చెప్పకుండా చెప్తారు. అది మౌనంగా అమ్మవారి స్తోత్రం. అందుకు వెళ్ళాడు శంకరుడు. అందుకే మీరు చూడండి, లోకానుగ్రహం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆవిడ దగ్గర నుంచి. ఆవిడ అడుగుతుంది ప్రశ్న, కేనోపాయే నలఘునా అంటుంది. ఏమిటయా చిన్న ఉపాయం ఏమిటి విష్ణు సహస్రం చదవడానికి అంటే, శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అంటాడు. మనోరమే మనస్సును రమింపచేసేవో పార్వతి, శ్రీరామ రామ రామే తి రామ 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 అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పినట్టే. ఎలా అంటే, రా అంటే 2, మా అంటే 5 సంస్కృతంలో అంకెల్లోకి మారిస్తే. రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 2 20 25 100 100 200 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వరాననే అంటే ఓ అందమైన ముఖమున్నదానా. ఆవిడ ప్రశ్న వేస్తుంది, ఆయన నోటి వెంట లోకానికి అందుతుంది. కాబట్టి స్వాధీన వల్లభ అంతటి మహాపతివ్రత అయిన అమ్మవారికి చెప్పకుండా ఎలా చేస్తాడైనా? అందుకు లోపలికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమోయ్ హాలాహలం పుట్టిందిట, లోకాలన్నీ కాలిపోతున్నాయి, ఆ హాలాహలను నేను బుచ్చేసుకుందాం అనుకుంటున్నాను అంటే ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. లోకాలని రక్షించడానికి తన భార్యకి నచ్చ చెప్పుకుంటున్నాడు. అది ఆయన ఔదార్యం. నచ్చ చెప్పడం ఇదే ఉంటుందండి ఎప్పుడు సృష్టిలో. లోకంలో ఇదే కింది వరకు వ్యాపించి ఉంటుంది.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీకృష్ణుడు శుభ సమయం చూసుకొని రథం ఎక్కాడు. అప్పుడు ధర్మరాజు ముందుకొచ్చి దారుకుడి స్థానంలో కూర్చొని పగ్గాలు పట్టి ధర్మరాజు రథాన్ని నడిపాడు. డ్రైవర్ స్థానంలో కూర్చున్నాడు ధర్మరాజు. అర్జునుడు వచ్చి బంగారు దండం గల తెల్లని వింజామరాలను తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మకు వీచాడు. భీముడు, ఋత్విక్కులు, పురప్రజలందరూ శ్రీకృష్ణుడు రథం వెంట నడుచుకొని వెళ్ళారు. శ్రీకృష్ణుడప్పుడు శార్ఘ ధనస్సును ధరించున్నాడు. బంగారు రంగు గలిది మెరుపులాగా మెరిసిపోతున్నది అయినటువంటి ఛత్రం ఆయన శిరస్సుపై ఉండి నీడను కల్పిస్తుంది. నకుల సహదేవులు ఆ రథంలో కూర్చొని వింజామరాలు వీస్తూ అటు ఇటు శ్రీకృష్ణ పరమాత్మను సేవిస్తున్నారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్వీయమాన శుభే శిష్యైరివ గురుహు ప్రియై, ప్రియమైన శిష్యులతో కలిసి ఉన్న గురువులాగా వారందరి మధ్యలో ఆ కృష్ణ పరమాత్మ ప్రకాశించాడు ఆ బంగారు రథంలో. ఊహించుకోండి, మీరు ఆ కృష్ణుడిని ఊహించుకోండి. భక్తి మార్గంలో ఉండేవాళ్ళంతా ఈ కృష్ణ రథంలో ఉండినటువంటి, దీనికి కొన్ని స్థుతులు ఉన్నాయి, మనం మళ్ళీ చెప్పుకుందాం. ఊహించుకోండి పంచపాండవులు ఎటు ఎక్కడెక్కడెక్కడ ఉన్నారు అని. ఆ ఊహతో కళ్ళు మూసుకుంటే మీకు కనపడతాడు కృష్ణుడు రథం. శ్రీకృష్ణుడు రథాన్ని ఆపించి ప్రేమగా అర్జునుడిని కౌగలించుకొని వెనక్కు వెళ్ళటానికి అనుమతి ఇచ్చాడు. తర్వాత ధర్మరాజు పాదాలు తాకి నమస్కారం పెట్టాడు. భీముణ్ణి, నకుల సహదేవులను కౌగలించుకున్నాడు. నకుల సహదేవులు పరమాత్మ పాదాలకు నమస్కారం పెట్టారు. తర్వాత రథం కదిలింది. రథం 2 క్రోసులు దూరం వెళ్ళింది. అయినా పాండవులు పరమాత్మను విడిచిపెట్టలేదు, చూస్తూనే నిల్చున్నారు, అటే ఉన్నారు. శ్రీకృష్ణుడు రథం దిగి మళ్ళీ ధర్మరాజు పాదాలకు నమస్కారం చేశాడు, కదలటం లేదు. రథం దిగి నడుచుకొని వచ్చి కృష్ణుడు ధర్మరాజుకు పాదాలకు మళ్ళీ నమస్కారం చేశాడు. ఈ వీడ్కోలు విచిత్రంగా ఉంది. కృష్ణుడు బయలుదేరింది విచిత్రంగా ఉంది. ధర్మరాజు శ్రీకృష్ణుని లేవదీసి శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజు 2 పాదాలు పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేశాడు. ధర్మరాజు లేవదీసి కృష్ణుణ్ణి శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. 2 చేతులు పట్టుకొని వెళ్ళి మళ్ళీ రండి అని అన్నాడు. పరమాత్మ కూడా మళ్ళీ వస్తాను అని చెప్పాడు. దారుకుడు రథాన్ని ముందుకు నడిపాడు. దారుకుడు ఉన్నాడు కదా, కృష్ణుడికి దారుకుడు కదా, రథ సారథి, డ్రైవర్, నడిపాడు ముందుకి. పరమాత్మ పాండవులను వెనక్కు వెళ్ళమని ఎంతగా చెప్పినా వారు కదలలేదు. ఎంతో ప్రేమతో పరమాత్మ రథం తమ కంటికి కనిపించేంత వరకు అలాగే చూస్తున్నారు, వెళ్ళలేదు ఎంత చెప్పినా కూడా. కంటికి కనిపించకుండా వెళ్ళిన తరువాత వాళ్ళు వెనక్కు కంటి తడి పెట్టుకుంటూ వెనక్కు తిరిగారు. ఇది పాండవులకు శ్రీకృష్ణునిపై గల అపారమైన ప్రేమ, అపారమైన భక్తి వాత్సల్యం. వారి మనస్సులు శ్రీకృష్ణునితో పాటే వెళ్ళిపోయాయి. పంచపాండవులకి ఎంతగా కృష్ణుని చూసినా కూడా వారికి తృప్తి కలగలేదు, తనివి తీరలేదు. ఎన్ని రోజులు పెట్టుకున్నారు ఇక్కడ, అయినా తనివి తీరలేదు. తమ మనస్సులను పరమాత్మకు అప్పగించారు, మొత్తం అప్పగించేశారు. ధర్మరాజు సోదరులను తీసుకొని నెమ్మదిగా ఇంద్రప్రస్థానికి చేరాడు. అటు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకు చేరాడు. అయిపోయింది. అక్కడ ఆయన చేరాడు,
అక్కడి వీరు చేరారు. దారుకుడు తోలుతున్నటువంటి శ్రీకృష్ణుని రథం వెనుక సాత్యకి తన రథంలో వచ్చాడు. అప్పుడు దారుకుడికి సాత్యకి మధ్యలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు గరుక్మంతుడిలాగా ప్రకాశిస్తూ వేగంగా ద్వారకలోకి అడుగుపెట్టాడు. ఇటు ధర్మరాజు సోదరులతో కలిసి ఇంద్రప్రస్థంలోకి అడుగుపెట్టి అందరూ విశ్రాంతి తీసుకోండి అని పంపించాడు. తర్వాత రాజభవనానికి చేరి ద్రౌపదితో కలిసి కూర్చొని ఆనందించాడు. అటు ద్వారకలోకి అడుగుపెట్టిన శ్రీకృష్ణుణ్ణి ఉగ్రసేనుడు మొదలైన అందరూ గౌరవించారు. ఉగ్రసేనుడు కూడా లేచి వచ్చాడు, కష్టపడి లేచి వచ్చాడు. కష్టము ఆయనకి, ముసలవాడు పాపం, చెవుడు కొంచెం లేచి వచ్చాడు. శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజుకు దేవకి వసుదేవులకు నమస్కారం చేశాడు. పంచపాండవులు బాగా ఉన్నారా అని ఉగ్రసేన మహారాజు అడిగాడు. బాగా ఉన్నారా అంటే ఆయన పరమాత్ముడి కృపతో పంచపాండవులు చాలా బాగా ఉన్నారు అని చెప్తాడంతే. తర్వాత శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడు, సాంబుడు, నిశంఠుడు, చారుదేష్ణుడు, గదుడు, అనిరుద్ధుడు, భానుడు మొదలైన కుమారులందరినీ కూడా ప్రేమతో కౌగలించుకున్నాడు. తర్వాత పెద్దల అనుమతి తీసుకొని రుక్మిణీ భవనంలోకి వెళ్ళాడు. వాళ్ళంతా పుత్రులు. ఇటు ఇంద్రప్రస్థంలో మయుడు ధర్మరాజు కోసం సభను నిర్మించసాగాడు. శాస్త్రంలో చెప్పినట్లుగా చక్కగా తయారు చేయసాగాడు. అది సకల రత్నాలతో వెలిగిపోతున్నది. చిత్ర విచిత్రంగా ఉంది. అటువంటి సభ మయుడు చేత నిర్మించబడుతోంది. అసలు పునాదిలో రత్నాలు వేశాడట. పునాదికే రత్నాలు, రాళ్ళు కాదట, రత్నాలే వేయటంలో, విలువగల రత్నాలే వేయటంలో ఫౌండేషన్కి. ఇంకా భవనం ఎట్లా ఉంటుందో చూసుకోండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 3వ అధ్యాయం. మయాసురుడు సభను నిర్మిస్తున్న రోజుల్లో ఒకనాడు అర్జునుడితో ఇలా అన్నాడు. అర్జున, నేను ఒక చోటుకి వెళ్ళొస్తాను, అనుమతి ఇవ్వు. ఇక్కడ సభా నిర్మాణం సాగిపోతుంది. అయితే మీకోసం నేను ఆ సభను 3 లోకాల్లోనూ ప్రసిద్ధికెక్కేటట్లుగా చేస్తాను. అక్కడే వచ్చింది చిక్కు. ఆ సభను ప్రాణికోటికి ఆశ్చర్యం కలిగించేలాగా సృష్టిస్తాను. విచిత్రమైనటువంటి సృష్టి, నీకు సంతోషం కలిగిస్తాను. అంత అద్భుతమైనటువంటి సభ, అంత మాయ సభ. వేరువేరే భవనాలు చిత్రంగా ఉంటాయి. అవి పూర్వం రాక్షసులు కైలాసానికి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి, బాగా వినండి ఇది, మైనాక పర్వతం మీద ఒక యజ్ఞం చేయాలనుకున్నారు. ఆ సమయంలో నేనొక మణిమయ భాండాన్ని తయారు చేశాను. అది చాలా విచిత్రమైనది. దాన్ని తీసుకొని వెళ్ళి బిందు సరస్సు సమీపంలో ఉన్నటువంటి వృషపర్వ మహారాజు గారి సభలో పెట్టాను. దానిని ఇక్కడ తీసుకొస్తాను నేను. దాంతో సభా నిర్మాణం పూర్తి అయిపోతుంది. ఆ భాండం మణిమయ భాండం, అప్పుడు ఆ సభ వలన ధర్మరాజుకు కీర్తి లభిస్తుంది. కీర్తి లభిస్తుంది. ఆ బిందు సరస్సు దగ్గర మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి, చెబుతున్నాను విను. అక్కడ ఒక భయంకరమైనటువంటి గద ఉంది. అది సకల రత్నాలతో అలంకరించబడి ఉంది. విచిత్రంగా ఉంటుంది, మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. శత్రువుల మీదకు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వృషపర్వ మహారాజు గారు ఆ గదనే తీసుకొని వెళ్ళి శత్రు సంహారం చేసేవాడు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత మళ్ళీ ఆ గదను బిందు సరస్సు వద్దనే ఉంచేశాడు. ఇప్పుడు అది అక్కడే ఉంటే, అక్కడే ఉంది కూడా, నాకు తెలుసు. అదెంతో బరువుగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఆ గద నీ గాంధీవంలాగా 1,00,000 గదలతో సమానంగా ఉంటుంది. 1,00,000 గదలు.
ఆ 1,00,000 గదలంటే అది ఎత్తుకునేవాళ్ళు ఎవరు, వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ చెయ్యి ఎట్లా ఉంటుంది, ఎటువంటి యుద్ధం అది అయితే శత్రు కథ ఏమైపోతుంది. అటువంటి అద్భుతమైనటువంటి గద సులభంగా శత్రువులను సంహరించకపోతుందా, చూస్తూనే చచ్చిపోతారు. అది భీముడి దగ్గర ఉంటే బాగుంటుంది. అది భీముడి కోసం, అది భీముడికి సరిపోతుంది. దాన్ని కూడా తెచ్చిస్తాను. ఇంకా ఆ గద పక్కనే దేవదత్తం అనే పేరు గల శంఖం కూడా ఉంది. అది వరుణదేవుడి శంఖం. అది చక్కని ధ్వని చేస్తుంది. దాన్ని నీకోసం తెచ్చిస్తాను అని మయుడు అర్జునుడి వద్ద అనుమతి తీసుకొని కైలాస పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఉత్తర దిక్కులో ఉన్నటువంటి 1 మణిభయ భవనం, 2 గద. ఉత్తర దిక్కులో ఉన్నటువంటి మైనాక పర్వతం వద్దకు వెళ్ళాడు. అక్కడ హిరణ్య శృంగం అనే పర్వతం ఉంది. ఆ పర్వతంపై విలువైన మణులున్నాయి. అక్కడే బిందు సరస్సు కూడా ఉంది. అది భగీరథుడు తపస్సు చేసినటువంటి ప్రాంతం. గంగాదేవిని దర్శించాలని ఆయన కొంతకాలం బిందు సరస్సు వద్ద నివసించాడు. అక్కడే ప్రజాపతి 100 యజ్ఞాలు చేశాడు. అక్కడే మణులతో పొదిగిన యూపస్తంభాలు ఉన్నాయి. విశాలంగా ఉన్నటువంటి యజ్ఞశాలలు ఎన్నో ఉన్నాయి. వాటిని శాస్త్ర ప్రకారంగా కట్టలేదు. అయినా ఇంద్రుడు అక్కడ యజ్ఞం చేసి సిద్ధిని పొందాడు. అక్కడ బ్రహ్మదేవుడు సకల దేవతల చేత పూజింపబడ్డాడు. ఆ ప్రదేశంలోనే నరనారాయణ మహర్షులు, బ్రహ్మదేవుడు, యమధర్మరాజు, మహాదేవుడు కలిసి 1000 యుగాల వరకు యజ్ఞాలు చేశారు. యత్రేష్టం వాసుదేవేన సత్రైర్వర్షగణాన్ బహూన్ శ్రద్ధదానేన సతతం ధర్మ సంప్రతి పత్తగే. శ్రద్ధ దానేన సతతం ధర్మ సంప్రతి పత్తయే. ధర్మాన్ని రక్షించటం కోసం భగవంతుడైన వాసుదేవుడు అక్కడ అనేక సంవత్సరాలు నిరంతరము శ్రద్ధతో యజ్ఞం చేశాడు. గొప్ప దానాలు చేశాడు. అంతటి మహిమగల బిందు సరస్సుకు మయాసుడు చేరుకుని గదను, శంఖాన్ని తీసుకున్నాడు. సభా నిర్మాణానికి కావలసినటువంటి మణిమయ ద్రవ్యాలను కూడా తీసుకున్నాడు. ఇక మనం అనుకున్నట్టుగా ఒక భవనము కూడా అక్కడ తీసుకున్నాడు. తిరిగి పాండవుల వద్దకు వచ్చేశాడు. అందమైన భవనాన్ని నిర్మించాడు. అది మణులతో ప్రకాశిస్తూ అందంగా ఉంటుంది. ఎక్కడ ఇటుకలు కానీ, రాళ్ళు కానీ, సిమెంటు కానీ ఎక్కడా లేదు. ఇసుక కానీ, మట్టి కానీ, నీళ్లు కానీ ఎక్కడా కలపలేదు. అంతా మణులతోనే కట్టబడింది. ఒక్కొక్క గోడ మణులతో కట్టబడినటువంటి గోడ ఏనుగు లావుగా ఉంటుందట. అది ముల్లోకాలను ప్రసిద్ధికెక్కింది. ఒక గోడనే ఏనుగు లావు ఉంటే చెప్పండి. అటువంటి గోడలు ఎన్నో కట్టాడు. ఈ శుభ సందర్భంలో మయుడు శ్రేష్టమైన గదను భీముడికి ఇచ్చాడు. అద్భుతమైనటువంటి గద, ఉత్తమమైనటువంటి శంఖాన్ని అర్జునుడికి ఇచ్చాడు. అది భయంకరమైన ధ్వనిని కూడా చేస్తుంది. ఒక్క పర్యం ఆ శంఖము ఒక్క పర్యం పూరిస్తే గడగడాని ఈ భూకంపం వచ్చినట్టు అవుతుంది. దాని నాదాన్ని వింటే సమస్త ప్రాణికోటి కంపిస్తుంది. ఇక ఆ సభ ఎంతో అందంగా ఉంది, తయారు చేశారు. బంగారు చెట్లతో శోభిల్లుతోంది. 10,000 జానల పొడవు, అంతే వెడల్పు కలిగి ఉంది. అగ్ని, సూర్యుడు, చంద్రుడు ప్రకాశించినట్లుగా ప్రకాశిస్తుంది.
సూర్య తేజస్సు కన్నా గొప్పగా ఉంది. మనం అనుకోవచ్చు ఇదంతా ఏమైపోయినాయి, ఇవన్నీ కిందికి వెళ్ళిపోయాయి కదా, ప్రళయకాలం వచ్చిన తర్వాత ఏమీ ఉండవు కదా. రెండవది మాయమయ్యేటువంటి సభ కదా ఇది. అందుకని కొత్త మేఘం ఆకాశాన్ని ఆవరించిందా అన్నట్లుగా ఉంది, విశాలంగా ఉంది, దోషాలు లేనిదిగా ఉంది, ఉత్తమమైనటువంటి ద్రవ్యాలతో నిర్మించబడి ఉంది. దానికి రత్న ప్రాకార తోరణాలు ఉన్నాయి. ఇంకే గోడలే రత్నాలు అయిపోతే ఇంకో తోరణాలు కాకుంటాయి అవి. ఆ సభలో చిత్ర విచిత్రాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. అన్ని వస్తువులు, అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అది ధనంతో సమృద్ధిగా కనపడుతుంది. మయాసురుడు నిర్మించిన ఆ సభకు సుధర్మ సభ, బ్రహ్మదేవుడి సభలు కూడా సాటి రావు. సుధర్మ సభ అని పెద్దదిగా ఒక కథ ఉంది, చాలా అద్భుతమైన కథ, మనకు టైం లేదు చెప్పుకోవటానికి. అటువంటి సభ కన్నా పెద్దది. అంత అందంగా మయుడు ఆ సభను తీర్చిదిద్దాడు. ఇక దానికి సాటి లేదండి, ఇంకా ఎక్కడా లేదు, స్వర్గలోకంలో కూడా లేదు. మయుడి ఆజ్ఞానుసారం 8,000 మంది కింకరులు అనేటువంటి రాక్షసులు ఆ సభను రక్షిస్తున్నారు. రాక్షసులు కాపలా పెట్టాడు. 8,000 మంది రాక్షసుల్ని అన్ని చోట్ల పెట్టాడు. రాక్షసులు ఎక్కడ నిల్చున్నారో తెలియదు ఎవరికి కూడా, రక్షణ చేస్తున్నారు. ఏమీ కాకూడదు దానికి. ఆ కింకరులు ఆ సభను ఒక చోటి నుంచి మరో చోటికి తీసుకొని వెళ్ళి పెట్టగల సమర్థులు. అంటే ఆ సభ ఈరోజు ఇక్కడ ఉంటే రేపు ఇక్కడ ఉంటుంది. అది సభ ఇక్కడుంది అని అడ్రస్ వెళ్ళి తీసుకుపోతే అక్కడ ఉండదు, అక్కడ గుంతలు ఉంటాయి, ఇక్కడ ఉంటుంది సభ. అట్లా ఆ 8,000 మంది మోసుకొని పోతారు. కేవలం మోసుకొని పోవటమే కాకుండా ఫౌండేషన్ సమంగా పెడతారు, ఏదో పైన ఊరికే పెట్టేలాగా పెట్టరు. విచిత్రంగా ఉంది ఇది సభ. ఇప్పుడు ఇక్కడ చూసినటువంటి సభ, ఇక్కడ ఉంది కదా సభ, పర్వాలేదు అని ఎవరైనా దాని మీద బాణం వేస్తే అది వెళ్ళి గొంతులో పడుతుంది ఆ బాణం, అంతే. అక్కడ ఉండదు ఆ సభ. అటువంటి మాయాసభ. ఆ మాయాసభ అనేది వర్ణనాతీతమైనటువంటి సభ. ఎన్ని రోజులైనా కవులు దాని గురించి పాటలు, దాని గురించి శ్లోకాలు, దాని గురించి వ్యాసాలు, దాని గురించి డ్రాయింగులు. ఒక డ్రాయింగ్ వేస్తుంటే, ఒక గోడని విచారంగా డ్రాయింగ్ వేసి దానికి రాస్తూ ఉంటే అది చూసి ఇట్లా అనే లోపల అక్కడ ఉండదు. అది చూస్తే అక్కడెక్కడో ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. కూర్చొని మళ్ళీ ఆ గోడ రాశారు కదా, ఫస్ట్ గోడ, దాని చిత్రం అంతా రాశారు కదా, అది ఎతికారు, అది లేదు అక్కడ. ఆ గోడ లేదు, ఇంకేదో ఉంది అక్కడ. ఈ గోడ ఏం చేస్తారు, రాసిన గోడ చింపేస్తారు, ఇప్పుడుండే గోడ రాస్తారు. అంటే ఆ గోడమే అలంకారం, అది అద్భుతమైన అలంకారం. దాన్ని రాస్తారు. ఎందుకంటే వాళ్ళంతా ఇది చిత్రం రాసి ధర్మరాయికి ఇవ్వాలని ఆశ పాపం అందరికీ. ఈ కవులకి ఒక పాట రాసి ఆ భవనం మీద ఒక పల్లవి, అర్ధ పల్లవి రాసే లోపల ఆ భవనం ఉండదు అక్కడ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.